హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూవీ తమ్మ. ఈ రోజు శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి నివేదించేందుకు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాయసం, పులిహోర, అలానే దద్దోజనాన్ని ఎప్పుడూ చేసే విధంగా రొటీన్గా రైస్తో కాకుండా ఈ విధంగా సేమియాతో ఒక శ్రావణ శుక్రవారం నైవేద్యాలను ఈజీగా చేసి చూడండి. ముందుగా రెసిపీస్ అన్నిటి కోసం డ్రై ఫ్రూట్స్ అలానే సేమియాని వేయించుకొని తీసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో నెయ్యి వేసుకుని నేతిలో జీడిపప్పు అలానే కిస్మిస్ని రంగు మారేంత వరకు వేయించి తీసుకోవాలి. అదే నేతిలో సేమియాని కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. సేమియాని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. కాస్త రంగు మారితే సరిపోతుంది. ఎక్కువ వేగినా కూడా సేమియా అనేది గట్టిపడిపోతుంది. మొదటి ప్రసాదం సేమియా పాయసం. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలను తీసుకుని పాలు పొంగు వచ్చాక మనం వేయించి పెట్టుకున్న సేమియాలో కొంత సేమియాను మీరు తీసుకున్న పాలకు సరిపడా వేసుకుని సేమియాను బాగా ఉడకనిచ్చి సేమియా ఉడికింది అన్నప్పుడు 5 స్పూన్ల పంచదార వేసుకొని పంచదార అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. యాలకుల పొడి అలానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుంటే అమ్మవారికి నివేదించేందుకు సేమియా పాయసం సిద్ధమైనట్లే. రెండవ ప్రసాదం సేమియా పులిహోర. ఒక గిన్నెలో సేమియా ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు తీసుకొని నీళ్లు మరుగుతుండగా వేయించి ఉంచుకున్న సేమియాను అందులో వేసి సేమియా నీళ్లలో ఉడికి కాస్త మెత్తబడుతుండగా ఎసరు పెట్టుకున్న నీళ్లకు సరిపడా ఉప్పు, కాస్త పసుపు వేసి సేమియాను బాగా ఉడకనివ్వాలి. ఉప్పు అలానే పసుపు నీళ్లలోనే వేయడం వల్ల అవి సేమియాకు బాగా పడతాయి. చేత్తో పట్టుకొని చూసినప్పుడు ఇలా మెత్తగా అయినప్పుడు సేమియాను ఈ విధంగా జల్లెడ బుట్టలోకి వాడ్చేసుకోవాలి. వాడ్చిన సేమియా పైన వెంటనే కొన్ని మామూలు నీళ్లను పోయాలి. ఇలా పోయడం వల్ల సేమియా వేడికి చిమిడిపోకుండా ముద్ద కాకుండా ఉంటుంది. అలాగే 1 స్పూన్ పచ్చి నూనె వేసి బాగా పట్టేలాగా కలుపుకోవడం వల్ల సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటాయి. వాడ్చిన సేమియాను ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం పైన పోసిన నీళ్ళ వల్ల సేమియా ఏమైనా కాస్త సప్పబడితే పైనుంచి వేసిన ఉప్పుతో బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న సేమియాకు సరిపడా నిమ్మరసం వేసుకొని సేమియాకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మాకిక్కడ 100 గ్రాముల సేమియాకి 2 చిన్న నిమ్మకాయలు పట్టాయండి. ఇప్పుడు తాలింపు కోసం స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్న తాలింపు దినుసులన్నిటినీ కూడా తీసుకొని నూనెలో వేయించుకోవాలి. సేమియా ఆల్రెడీ నేతిలో వేయించిన సేమియా గనుక తాలింపులో నూనె కాస్త తక్కువగానే పడుతుంది. అలానే పప్పులు మామూలు పులిహోర కంటే కూడా తక్కువగానే పడతాయండి. తాలింపు చక్కగా వేగాక తాలింపును వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించిన జీడిపప్పుల్ని కూడా వేసుకుంటే అమ్మవారికి నివేదించేందుకు సేమియా పులిహోర సిద్ధమైనట్లే. మూడవ ప్రసాదం సేమియా దద్దోజనం. సేమియా ఉడకడానికి సరిపడా నీళ్లను పెట్టుకుని నీళ్లు మరుగుతుండగా వేయించుకున్న సేమియాను వేసి కాస్త ఉడికాక ఎసరుకు సరిపడా ఉప్పును వేసుకొని సేమియా అంతా కూడా పూర్తిగా ఉడికాక జల్లెడ బుట్టలోకి వాడ్చేసుకొని పైనుంచి చల్లటి నీళ్లను పోసుకోవాలి. సేమియా అంతా కూడా పూర్తిగా చల్లారాక ఒక గిన్నెలోకి వేసుకొని సేమియాలు జారుగా కలిసే అంతా పెరుగును వేసుకోవాలి. ఆ పెరుగుకి సరిపడా ఉప్పును వేసుకుని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం
ఒక గిన్నెలో నెయ్యిని వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి అలానే కరివేపాకును వేసుకొని తాలింపు అంతా కూడా బాగా వేగాక కలిపి ఉంచుకున్న మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అమ్మవారికి నివేదించేందుకు దద్దోజనం సిద్ధమైనట్లే. చూపించిన 3 రకాలు కూడా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు గనక ఏదో ఒక శ్రావణ శుక్రవారం ఈ విధంగా సేమియాతో సులువుగా ప్లాన్ చేసుకొని చూడండి. లేదా ఇందులో ఏదైనా ఒక రకాన్ని కూడా అమ్మవారికి నివేదించవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.